హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఈరోజు త్రివేంద్రంలో డే 2 అండ్ మా ట్రావెల్లో డే 3 అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ లేచాము అరౌండ్ 6:15 కల్లా, ఎందుకంటే ముందు రోజు అంత అస్సలు నిద్ర లేదు కాబట్టి బాగా పడుకున్నాం. అండ్ ఇప్పుడు 7:30 అవుతుంది. ఆల్రెడీ మా క్యాబ్ ఆయన వెయిటింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి త్రివేంద్రం నుంచి జటాయు వెళ్ళి అక్కడ నుంచి మేము మున్నార్ వెళ్తాం అనమాట. మోస్ట్లీ ఈరోజు జటాయు ఒక్కటి లైక్ విజిటింగ్ ప్లేస్ ఉంటుంది, సైట్ సీయింగ్ ప్లేస్. మిగిలిందంతా మున్నార్ డ్రైవే. ఎందుకంటే జటాయు నుంచి అప్రాక్స్ ఒక 7 hours 8 hours అనుకుంటా మున్నార్కి. సో అక్కడే మొత్తం ట్రావెల్లోనే అయిపోతుంది. చూద్దాం, ఇంకా త్వరగా రీచ్ అయిపోతే అక్కడ ఏమన్నా ఉంటే అప్పుడు అది కూడా కవర్ చేయొచ్చు. కలరీ కట్టు సంథింగ్ ఏవో ఉన్నాయి కదా, అవన్నీ మనం రీచ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. సో జటాయు చూద్దాం, అక్కడ చాలా చాలా రష్ ఉంటుందంట. కొంచెం మళ్ళీ లేట్ అయిపోతే ప్రాబ్లం అని చెప్పేసి కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ దట్ ఫ్రైడే కాబట్టి పర్లేదు, బట్ చూద్దాం. అక్కడికి వెళ్ళాక టికెట్ తీసుకుని కేబుల్ కార్లో అంతా వెళ్ళి వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోతే బెటర్. ఓకే, స్టే ట్యూన్. మా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా లగేజ్ మొత్తం సెట్ చేసేస్తున్నారు అనమాట డ్రైవర్. సో ఇంకా జటాయు, మున్నార్, మళ్ళా రిటర్న్ ఎయిర్పోర్ట్ వరకు మాకు ఈయనే ఉంటారనమాట, మాతో గైడ్ చేస్తూ మాతో తిరుగుతూ ఉంటారు ఈయన. మేము కార్ కూడా ఎర్టిగా బుక్ చేసుకున్నాం అనమాట, కొంచెం పెద్దది. ఎందుకంటే మేము 4 members ఉన్నాం అండ్ పాప కూడా ఉంది. అండ్ 4 లగేజ్ కూడా పట్టాలంటే కొంచెం పెద్ద కారే కావాలి. అండ్ కొంచెం కంఫర్టబుల్ గా కూడా వెళ్ళి రావచ్చు కదా, లేదంటే మళ్ళీ అలసిపోతామని చెప్పి కొంచెం స్పేషియస్ గా ఉండే కారే బుక్ చేసుకున్నాం. ఆన్ ద వేలోనే ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా మధ్యలో ఎక్కడన్నా మంచి హోటల్స్ లో ఆపమంటే మా డ్రైవర్ ఆపారనమాట. ఆపక ఈ రెస్టారెంట్ లోనే ఆపారు, లైక్ ఈ హోటల్లోనే. ఇక్కడ కొంచెం స్టాఫ్ మార్నింగ్ మార్నింగ్ కి కొంచెం నిద్ర మొత్తంలో ఉన్నారనమాట. చాలా పెద్ద రచ్చ రచ్చ అయిపోయింది. అంటే ఇది చాలా ఫేమస్ హోటల్ అంట, ప్యూర్ వెజ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఆపారు. చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. ఫుడ్ ఏమంత టేస్ట్ బాగాలేదు, మళ్ళీ ప్రైసెస్ మాత్రం నాట్ వర్తీ అనిపించింది. అండ్ లాస్ట్ లో కాఫీ కూడా చెప్పాము, అది కూడా టూ వర్స్ట్ అనమాట. అసలు ఫుల్ వాటరీగానే ఉంది. అండ్ ఏం లేదు, జస్ట్ సింపుల్ గా మార్నింగ్ తిన్నాము, నలుగురం 4 దోశలు చెప్పుకున్నాం అంతే. అండ్ లాస్ట్ లో కాఫీ చెప్పుకున్నాం. దానికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట, వెయిటర్. సో మేము తినకుండా ఎక్స్ట్రా ఐటమ్ కి కూడా మాకు బిల్ వేసేసారు. మళ్ళీ వచ్చి అడిగారు కూడా, తిన్నారా అంటే లేదు అని చెప్పాం. బట్ బిల్ మాత్రం దానికి కూడా వేశారనమాట, లేదు అని చెప్పాక కూడా. సో దానికే వీళ్ళిద్దరూ అడుగుతున్నారు. వాళ్ళ భాష మనకి రాదు, మన భాష వాళ్ళకి రాదు. తినలేదు అని చెప్పినా కూడా బిల్ వేస్తే మరి కాలదా, ఎవరికైనా కాలుతుంది కాబట్టి ఇంక వెళ్ళి అడుగుతున్నాం. బట్ వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ కూడా అర్థం కావట్లేదు. సో ఇంకా అలా కాసేపు ఆర్గ్యుమెంట్ అయిందనమాట. అండ్ ఇంకా మళ్ళా జర్నీ స్టార్ట్ చేసేసాం తినేసాక. సో మాకు త్రివేంద్రం నుంచి జటాయు ఆల్మోస్ట్ ఒక 2 hours లోపే వెళ్ళిపోయాము మేము. దట్టు మేము చాలా మంచి పనులు చేసాం అనమాట. పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోయాం, క్రౌడ్ తక్కువ ఉంటుందని చెప్పి. ఇన్ జటాయు కూడా సేమ్ అదే ప్లాన్ చేసుకున్నాం. మార్నింగే ఎక్కువ క్యూ ఉండదు, క్రౌడ్ ఉండదు అని చెప్పి మార్నింగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం అయితే జటాయుకి వచ్చేసాం. మీరంతా లైక్ ఎంట్రన్స్, పార్కింగ్ ఇదంతా అనమాట. మా ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను క్లియర్ గా షేర్ చేస్తా, సో దట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా అవ్వచ్చు. సో అది మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరికైనా వెళ్ళే వాళ్ళు. సో ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. పర్ హెడ్ 560 రూపీస్ అరౌండ్ పడుతుంది అనమాట. ఎందుకంటే 2 tickets తీసుకోవాలి మనం, కేబుల్ కార్ అండ్ స్కల్ప్చర్ విజిట్. సో మనకి కేబుల్ కార్ వద్దు అంటే జస్ట్ వాక్ వే లో కూడా వెళ్ళొచ్చు. అప్పుడు ఓన్లీ స్కల్ప్చర్ విజిట్ ప్లస్ వాక్ వే ఎంట్రన్స్ అలా కలిపి తీసుకోవాలన్నమాట. హాయ్ గాయ్స్, చెప్పండి. హాయ్ గాయ్స్, హాయ్ చెప్పు. ఓకే. మాకు టికెట్ కౌంటర్ దగ్గర కూడా అంత ఎక్కువ క్యూ ఏం లేదనమాట, మార్నింగే కాబట్టి కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం వాక్ చేయాలి లోపల, చాలా 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 వాక్ చేయాలి. అండ్ అలా వాక్ చేసుకుంటూ అప్పుడు కేబుల్ కార్ దగ్గరికి వెళ్తాం అనమాట. చాలా ప్లాన్డ్ గా డిసిప్లైన్ గా ఉంది. బట్ ఒక్కటి నచ్చలేదు ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఏమి లోపలికి ఎలవ్ చేయరు అనమాట. పాప ఉంది అయినా అని చెప్పినా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. అది మాత్రం కొంచెం మాకు బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు,
పిల్లలు ఉండొచ్చు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు పైన దొరకచ్చు దొరకకపోవచ్చు ఫుడ్. సో అది మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారనమాట. వాళ్ళు ఫొటోస్ తీస్తారు. అది మనం రిటర్న్ లో కావాలంటే మనీ ఇచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళే ఒక 2-3 పోజెస్ కూడా చెప్తారు. జటాయు ఓపెనింగ్ 9 o'clock అనుకుంటా, 9 or 9:30. సో ఆ టైంకి కాబట్టి చాలా క్రౌడ్ తక్కువ ఉంటుంది. మేము రిటర్న్ లో వచ్చినప్పటికి చాలా చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఫుల్ క్యూ ఉందన్నమాట. అలాంటప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఉండేదే తక్కువ టైం కదా ట్రావెల్లో. సో అలాంటప్పుడు ఇలా క్యూలో క్రౌడ్ వల్ల ఎక్కువ టైం వేస్ట్ చేయలేము. సో అదైతే మాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఆ క్రౌడ్ ఎంత ఉందో నేను మళ్ళా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తూ ఉంటా. మా కేబుల్ కార్ అయితే వచ్చేసింది. మార్నింగ్ కాబట్టి క్రౌడ్ కూడా తక్కువ ఉంది. త్వరగానే మాకు దొరికేసాయి అనమాట. లేదంటే ఇక్కడ కూడా చాలా వెయిటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మరి టికెట్ కౌంటర్ దగ్గర ఎక్కువ క్యూ ఉంటే అందరూ మరి పైకే వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి కేబుల్ కార్లు ఇక్కడ కూడా ఎక్కువ క్యూ ఉంటుంది అనమాట. నాకు తెలిసి వాక్ వేలో వెళ్లే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. కేబుల్ కార్ డ్యూరేషన్ కూడా ఎక్కువేమి ఉండదు. జస్ట్ ఒక 5 minutes 6 minutes డ్యూరేషన్ అంతే. వెళ్ళినట్టు ఉండదు, వచ్చినట్టు ఉండదు. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది జర్నీ. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది కేబుల్ కార్ నుంచి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అన్నప్పుడు మనకి ఇలా జటాయు కూడా కనిపిస్తూ ఉంటది అనమాట. అండ్ ఎస్ మనమైతే రీచ్ అయిపోయాము జటాయు దగ్గరికి. అండ్ ఆ టైంలో కాబట్టి కొంచెం మార్నింగే కాబట్టి అరౌండ్ 10 o'clock అనమాట ఇది. సో మార్నింగే కాబట్టి మనకి ఎక్కువ ఎండ కూడా లేదనమాట. చాలా మినిమల్ గా ఉంది. అండ్ క్లౌడీగా కొంచెం సేపు, ఎండ కొంచెం సేపు. సో ఇలా బ్యాలెన్స్ అవుతూ ఉంది. అండ్ చిన్నగా మధ్యలో వర్షం కూడా పడింది అనమాట. సో క్లైమేట్ మాకు మంచిగా సహకరించింది. అందుకే అప్పుడు ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం. అండ్ మరి ఇంకా త్వరగా వచ్చాం కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ లేదు కూడా కదా. సో అందుకనే ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా మాకు అంత డిస్టర్బెన్స్ అనిపించలేదన్నమాట. నాకు ఈ జటాయుని చూస్తుంటే చాలా చాలా నచ్చింది. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. అంత పెద్దగా ఉంది. నాకు తెలిసి ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా 10 years పట్టింది అని ఎక్కడో విన్నాను నేను. అంత టైం తీసుకున్నారు ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. అంత బాగుంది కూడా. కేరళ సైడ్ లైక్ మున్నార్, త్రివేంద్రం ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇదైతే పక్కాగా మీ ఐటినరీలో ప్లాన్ చేసుకోండి. యూ లవ్ ఇట్ ఫర్ షూర్. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. అండ్ మధ్యలో కొంచెం ఈ గ్రీనరీ, ఈ వ్యూ పాయింట్ లాగా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఈ వీడియో కొంచెం లాంగే ఉంటుంది. ఎందుకంటే ఏది కట్ చేయాలని అనిపించలే. అప్పటికి చాలా చాలా ట్రిమ్ చేస్తా. ఇంకా అంతకంటే ట్రిమ్ చేస్తే అంత డీటెయిల్ గా అనిపించట్లేదు అనమాట. ఇంపార్టెంట్ క్లిప్స్ అన్ని పోతున్నాయి. ఇంకా అందుకనే కొంచెం లెంతీ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా యాడ్ చేస్తున్నా. అండ్ ఇన్ఫర్మేటివ్ గా కూడా ఉండాలి కదా. సో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కూడా నాకు కుదరాలి కాబట్టి ఇంకా అలా మొత్తం యాడ్ చేస్తున్నా. యూజువల్ గా నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట ఎవరైనా వీడియోస్ లో యాడ్ చేయాలి అంటే. బట్ వీళ్ళు మాత్రం మా ఫ్రెండ్స్ అసలు నాకంటే వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్ చూపించారనమాట. అందుకనే వాళ్ళని కూడా ఫుల్ వీడియోస్ లో ఇంక్లూడ్ చేసా. బేసిక్ గా నేను అలా ఎవరిని కొంచెం నా వీడియోస్ లో ఇంక్లూడ్ చేయను. ఎక్కువ నేనే కనిపిస్తూ ఉంటా. ఇప్పుడు పెళ్ళాక మా హస్బెండ్ పేరెంట్స్ ని కూడా అంత ఎక్కువ ఇబ్బంది పెట్టరు అనమాట. ఎందుకంటే ఎవరు ఎలా ఫీల్ అవుతారో ఏంటో తెలియదు కాబట్టి. అందుకనే నేను అంతగా ఎవరిని ఇబ్బంది పెట్టను. వీళ్ళు కూడా నాతో పాటు మంచిగా ఎంజాయ్ చేసేవారు వీడియోస్ కోసం. సో అందుకనే ఇంకా అందరం అలా మంచిగా వీడియోస్ తీసుకున్నాం. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసా హ్యాపీగా, ఏ భయం ఏ బాధ లేకుండా. టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే ఆ టెంపుల్ అన్నమాట. ఇది ఈ రాముడి టెంపుల్ చాలా చాలా బాగుంది. సో చాలా ఫీట్ మనం పైకి వచ్చేస్తాం కదా, అరౌండ్ 6000 feet ఎంత అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. బట్ అంత పైకి వచ్చేస్తాం కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంది. ఫుల్ చల్ల గాలి, చిన్న చిన్నగా వర్షం, కూల్ వెదర్, మార్నింగ్ పీస్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఏదో పాదాలు, రాముడి పాదాలు అనుకుంటా ఇలా డిస్ప్లే చేశారు. అండ్ అక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉందన్నమాట. లైక్ బేసిక్ చిన్న కాఫీ, డ్రింక్స్ ఇలాంటివన్నీ స్నాక్స్ టైప్. సో అక్కడ ఆగి ఇంకా తీసుకున్నాం. లెమన్ సోడా ఏదో అసలు బాగాలేదు, లెమన్ జ్యూస్ ఆర్ లెమన్ సోడా అసలు బాగాలేదు. బట్ ఇంకా తప్పదు, ఇంకా ఫుల్ అప్పటికే అలసిపోయాం కాబట్టి చిన్న రిఫ్రెష్మెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఏమేమి సైట్ సీయింగ్ నియర్ బై ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఫొటోస్, కిలోమీటర్స్, ఆ డీటెయిల్స్ అన్ని. సో ఎవరికైనా కావాలి అంటే అవి కూడా విజిట్ చేయొచ్చు. అండ్ ఇంకా మా జటాయు విజిట్ అయితే అయిపోయింది. మొత్తం అలా
మంచిగా తిరిగేసాం. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మా కేబుల్ కార్ కూడా రెడీగా ఉంది మేము రిటర్న్ అయ్యే టైంకి. సో, ఇంకా అది ఎక్కేసి మళ్ళా ఇంక కిందకి వెళ్ళిపోవడమే. మాకు రిటర్నొచ్చేటప్పుడు హెలీప్యాడ్ కూడా కనిపించిందనమాట కేబుల్ కార్ నుంచి. ఇక్కడెందుకొచ్చిందా అని చెప్పేసి అనుకున్నాం. మేబీ మోడీ వచ్చినప్పుడు జటాయు ఓపెనింగ్‌కి వచ్చినప్పుడు పెట్టారో ఏంటో అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఎందుకుందో ఏంటో తెలీదు అక్కడ. మధ్యలో ఉందనమాట కరెక్ట్‌గా. బట్ అక్కడి నుంచి ఎలా ఎళ్లారు మళ్ళా జటాయుకి అని చెప్పేసి అలా ఊరికేనే క్వెషన్‌లేసుకున్నాం. బట్ యాహ్! జటాయు అయితే మాత్రం చాలా 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 క్రేజీ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇంకా కేబుల్ కార్ దిగి ఎగ్జిట్‌కొచ్చే దారిలోనే మనకి ఫోటోస్ తీస్తారు కదా! సో, అది గూడా కనిపిస్తదనమాట. అండ్ ఇక్కడంతా చాలా చాలా స్టాల్స్ ఉంటాయి ఫుడ్ రిలేటెడ్. సో, ఎవరికైనా కావాలి అంటే ఫోటోస్ తీసుకోవచ్చు. బట్ మాకు టూ మచ్ ప్రైజీ అనిపిచ్చి ఇంకా తీసుకోలేదు. అలా ఒక చిన్న రిఫ్రెష్‌మెంట్స్ లాంటివి ఏదన్నా తాగేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం కిందకి. చూస్తున్నారు కదా ఎంట్రన్స్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో. అలానే కేబుల్ కార్ ఎక్కేటప్పుడు గూడా చాలా క్రౌడ్ ఉంది. ఇదొచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర క్రౌడ్ క్యూ అనమాట. సో, మేము రిటర్న్ 12:00 అలా అయిందనుకుంటా. ఆ టైంకి ఇలా ఉంది. సో, ఆ టైంకి వచ్చుంటే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయేది. ఇంకేమి విజిట్ చేసేవాళ్ళం కాదేమో ఇక్కడే టైం అయిపోవడం వల్ల. యాహ్! ఇప్పుడైతే బ్యాక్ టు మున్నార్ మళ్ళా. సో, మున్నార్ స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇంకా ఆన్ ద వేలోనే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. అనుకున్నాం ఓకే. మున్నార్ వెళ్తున్నాం కదా! అప్పుడే ఆ వైబ్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి సో, వర్షం అయితే స్టార్ట్ అయింది. అక్కడక్కడ చిన్న చిన్నగా పడింది అంతే. అండ్ రోడ్స్ అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి. ఫుల్ గ్రీనరీతో ఎక్కడ చూసినా ఇలానే ఉన్నాయి. అండ్ మా డ్రైవర్ ఏం చేశారంటే మేము ఆఫ్టర్‌నూన్ మంచిగా స్లీప్ వేసేసామని చెప్పేసి లంచ్ కాపడం మానేశారనమాట. అందరం లేచాక చూస్తే టైమ్ 4:00, 4:30 అయింది. ఇంక అందరికి ఆకలి వేసి అప్పుడు వేట స్టార్ట్ చేశామనమాట. ఏమున్నాయి నియర్ బై అని చెప్పి బేకరీస్ తప్ప ఆ టైంలో ఇంకేముండవు. ఎందుకంటే 2:00, 3:00కి లంచ్ ఫినిష్ అయిపోతది కాబట్టి చాలా రెస్టారెంట్స్‌లో. ఇంకా చాలా బేకరీస్‌లో చూసాము. కొన్ని వాటిలో అంత స్టాక్ ఏం లేదు. కొన్ని వాటిలో సీటింగ్ లేదు. ఇంకా లాస్ట్‌కి ఒక బేకరీలో ఆపాము. సో, ఇంక అక్కడే అలా లైట్‌గా తినేసి ఇంకా మళ్ళా జర్నీ స్టార్ట్ చేసేసాం. అందరికి అంతసేపు కూర్చొని నీరసం వచ్చేసింది. ఎందుకంటే జటాయు నుంచి మున్నార్ మాకు ఆల్‌మోస్ట్ 6 అవర్స్, 7 అవర్స్ పట్టిందనమాట. అంత టైం అలా కూర్చొని నీరసం వచ్చింది. బట్ వి ఎంజాయ్డ్ లైక్ మంచిగా సాంగ్స్ పెట్టుకున్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం అండ్ పడుకున్నాం. బాగా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళా ముందు రోజు ఆల్రెడీ అలసిపోయాం అండ్ నెక్స్ట్ 2 డేస్ కూడా ఫుల్‌గా అలసిపోతాం కాబట్టి. అండ్ ఈ బ్రిడ్జ్ అయితే చూడటానికి చాలా చాలా బావుంది. ఫుల్ లైక్ ఎలా వింటేజ్‌లా ఉందన్నమాట. చాలా పాత బ్రిడ్జే బట్ చూడడానికి మాత్రం బావుంది. అప్పటికే చిన్నగా వర్షం పడుతుంది కదా! సో, రోడ్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. అండ్ ఆన్ ద వేలో ఏదో వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. చియపర వాటర్ ఫాల్స్ ఏదో. సో, అది కూడా ఇంకా అలా దారిలోనే ఉంటదది. సో, అలా ఆగి ఒకసారి అది కూడా చూసేస్తే అయిపోతది అని చెప్పేసి అక్కడికే వెళ్తున్నాం. ఆ రోజు ఎక్కువ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అన్నీ 5:00కి క్లోజ్ కాబట్టి ఇంకెక్కువ అసలు టైం ఉండదు. స్కోప్ ఉండదు. సో, ఆన్ ది వేలో ఉన్నవే ఫినిష్ చేసేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మా డ్రైవర్ కూడా చెప్పారనమాట. అందుకే ఇంకా ఈ వాటర్ ఫాల్స్‌కి వచ్చాం. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఫోటో, వీడియో తీసుకొని వెళ్ళిపోయాం. ఎక్కువ సేపు ఏం లేము. యాక్చువల్లీ బావుంది. ఈ వాటర్ ఫాల్స్ కూడా బావుంది. చియాపర వాటర్ ఫాల్స్ అని చెప్పి ఫుల్ చుట్టూ గ్రీనరీ అండ్ మధ్యలో ఈ వాటర్ ఫాల్స్, కూల్ క్లైమేట్ చాలా చాలా బావుంది. అండ్ ఒక 5, 10 మినిట్స్ డ్యూరేషన్‌లో ఈ స్పైస్ గార్డెన్ ఉందనమాట. ఆల్రెడీ మా డ్రైవర్ కాల్ చేసి చెప్పారంట వాళ్ళకి క్లోజ్ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే 5:00కి అన్నీ క్లోజ్ అనమాట. సో, ఇంకా ఇదే ఆ రోజుకి లాస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ అనుకుంటా. యాహ్! సో, ఇంకా దీని తర్వాత రిసార్ట్‌కి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎక్కువ ఫోటోస్, వీడియోస్ ఏమి అలౌ చేయలేదు. అందుకని చాలా లైట్‌గా తీసా. సో, ఇదేంటంటే మనం రోజు రెగ్యులర్ బేసిస్‌లో వాడే స్పైసెస్ ఇంకా చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇలాంటి రిలేటెడ్ స్పైస్ గార్డెన్ అనమాట.
చాలా మెడిసిన్స్‌కి ఆయుర్వేదిక్ ఉంటుంది గదా! ఆయుర్వేదిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్ ఏమంటారు ట్రీట్మెంట్. సో, ఆ మెడిసిన్స్, వాటి ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ అక్కడ మనకి డెమో ఇస్తున్నారనమాట. సో, అది గూడా అలా చూసాం. అండ్ ఇక్కడ వాళ్ళకొచ్చే ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ చూపిస్తున్నారు ఆయన. డెమో అయితే బానే ఇచ్చారు. బట్ అతను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మా అందరికి ఒకటే అనిపిచ్చింది. అన్ని జబ్బులు మనకున్నాయని చెప్పేసి లైక్ జోకింగ్. కాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అని, హెయిర్ ఫాల్, పిగ్మెంటేషన్ ఇలా అన్నీ చెప్తా ఉంటారు గదా! వాళ్ళ పనే అది. బట్ మనకి మాత్రం మంచిగా రిలేట్ అవుతామనమాట. ఓహ్! ఇది మనకుంది, ఇది వాళ్ళకుంది, మన ఫ్యామిలీలో వాళ్ళకుంది, ఈళ్ళకుంది అని చెప్పి. సో, ఇంకా లాస్ట్‌లో డెమో అంతా ఇచ్చేసాక ఈ షాప్ గూడా ఉంటది. ఎవరికన్నా కావాలి అంటే అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆ! అండ్ నెక్స్ట్ ఆన్ ద వేలోనే ఫ్లోరా అండ్ ఫౌనా అనేసి ఒక యానిమల్ పార్క్ లాంటిదనమాట. సో, అది గూడా ఉంది. బట్ మేము వెళ్ళింది కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి, కొంచెం చీకటయిపోయాక ఏమంతగా కనిపియవు ఎక్స్‌ప్లోర్ జేయడానికి అని ఇంకా లైట్ తీసుకున్నాం. అండ్ అది గూడా కొంచెం టూ మచ్ ప్రైజీ అనిపిచ్చింది. ఎక్కువ యానిమల్స్ లేవంట బేసిక్‌గా. అండ్ దట్ టూ కొంచెం మార్నింగ్స్ వస్తే బావుంటుంది. లైట్‌లో అన్నీ చూడొచ్చు అని చెప్పేసి ఇంక మేము లైట్ తీసుకున్నాం. అండ్ ఇంకా సరే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా! అందరం ఫుల్ అలసిపోయి ఉన్నాం కూర్చొని అని చెప్పేసి ఇంకా మా రిసార్ట్‌కయితే వెళ్ళిపోతున్నాం. మేము రిసార్ట్, కార్ ఇవన్నీ ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాం. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బందవుతది కాబట్టి. సో, మేము వెళ్ళింది గ్రీన్ ట్రీస్ అనమాట. గ్రీన్ ట్రీస్ అనే రిసార్ట్. పర్లేదు నాట్ బ్యాడ్. అది కూడా చాలా మిక్స్డ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అది కూడా అన్నీ ఒక్కొక్కటి క్లియర్‌గా చెప్తా మీకు. అద్ది అద్ది మాన్వి గైస్ మాన్వి చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు డాన్స్ సినిమా see the room first. Both the rooms that water. లోటస్ కి జూమ్ చేసావా అప్పటి నుంచి చూడు ఇట్ ఈస్ లోటస్ బాయ్ లోటస్కి వెళ్ళిపోండి బాయ్ దిస్ ఈజ్ ఆర్ రూమ్. ఒక 3 nights 2 days అనుకుంటా మాకు ఇదే అన్నమాట స్టే. సో చూపిస్తా ఎలా ఉందో. సో దిస్ ఈజ్ జాస్మిన్. వాళ్ళకేమో లోటస్ వచ్చింది అక్కడ. అండ్ ఇది ఎంట్రన్స్. కబోర్డ్ కూడా ఉంది. అండ్ మిర్రర్. అండ్ ఇది వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. అండ్ దిస్ ఇస్ ది రూమ్. ఇక్కడ ఇలా కెటిల్, ఈ చిన్న టేబుల్ ఉంది. అండ్ ఇది బెడ్ సైడ్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ మంచిగా వాల్ పేపర్ కూడా పెట్టారు. నైస్ డీసెంట్ రూమ్. అండ్ ఇక్కడ అంతా పెద్ద ఫ్రంట్ విండో. నైస్. ఇక్కడ ఒక చిన్న టేబుల్, కాఫీ టేబుల్ అండ్ టీవీ కూడా ఉంది. ఆఫ్ కోర్స్ ఎలానో చూడం. అండ్ దిస్ ఇస్ బాల్కనీ. సో గుడ్. ఇదేమి టీ ఎస్టేట్స్ ఆ వ్యూ కాదు, ఎందుకంటే ఇది కొంచెం సిటీ వ్యూ లానే ఉంది. దగ్గరలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. బట్ యా ఇది మా రూమ్. దూరంగా ఏదో ఉంది, ఏదో పెద్దది హోటల్ లాంటిది. అండ్ ఇదన్నమాట మా రూమ్. బాల్కనీ అయితే బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. రీచ్ ఇది మా రూమ్ అండ్ వాళ్ళ రూమ్ అది. నైస్ డీసెంట్ రూమ్. అండ్ మార్నింగ్స్ ఎలా ఉందో చూడాలి. మార్నింగ్ లేచాక బాగుంది, కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఇదన్నమాట మా రూమ్. ఇప్పుడే జస్ట్ వచ్చాము.
జస్ట్ ఇప్పుడే మున్నార్లో చెక్ ఇన్ చేసాం రూమ్లో. అండ్ యా ఈరోజు అంతా ట్రావెలింగ్లోనే అయిపోయిందనమాట ఫుల్గా. ఇంకా మార్నింగ్ జటాయు చూసి అక్కడ నుంచి ఇంకా మున్నార్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడే ట్రావెలింగ్లోనే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి, ఎందుకంటే దూరం ఆల్మోస్ట్ 7 hours. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఆపలేదు, అంత డెడికేషన్తో వచ్చాము, ఎందుకంటే మా డ్రైవర్ ఆపలేదు కాబట్టి. ఇంకా ఆన్ ద వేలో అక్కడ చీపరా వాటర్ ఫాల్స్ ఏదో ఉంటే, చీయపరా ఏదో సంథింగ్ ఆ వాటర్ ఫాల్స్ చూసి, ఇంకా అక్కడ ఏదో స్పైస్ గార్డెన్ ఏదో ఉంటే స్పైసెస్ రిలేటెడ్, సో అది కూడా చూసి ఇంకా ఇప్పుడైతే రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు కొంచెం మంచిగా తినాలి, తినేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా త్వరగా పడుకుంటే అప్పుడు రేపు ఇంకా ఎలిఫెంట్ని చూడడానికి వెళ్ళాలన్నమాట. ఎస్, వీఆర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఎలిఫెంట్ అని ఉంటే అందరికి ఇష్టం కాబట్టి, నాకు ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ డిన్నర్ అది అయిపోయాక, డిన్నర్ అయితే మంచిగా చేయాలి, అసలే ఆఫ్టర్నూన్ కూడా లేదు. అండ్ నా ఫోన్ మొత్తం డేటా క్లియర్ చేయాలి, మొత్తం ఇప్పుడు ఓటీజీ పెన్ డ్రైవ్లో వేయాలి, లేదంటే అసలు స్టోరేజ్ అస్సలు లేదు, ఎప్పుడు అయిపోతుందో కూడా తెలీదు. ఇంకా అందుకనే మొత్తం ఫోన్ కూడా క్లియర్ చేయాలి. అండ్ మేము కూడా ఫ్రెష్ అవ్వాలి. చూద్దాం, ఇప్పటి వరకు అయితే ఇది. అండ్ మళ్ళీ డిన్నర్ చేసినప్పుడు కలుద్దాం. రిసార్ట్లో ఉండే రెస్టారెంట్కే వెళ్ళాము. ఫుడ్ అయితే వర్స్ట్ అనమాట. బాగా తినాలనుకున్నాం, అలానే వర్స్ట్గా ఉంది. ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాం, ఇంకా సరే ఓపిక లేదు ఎవరికి అని చెప్పేసి ఇంకా రెస్టారెంట్లోనే తిన్నాము. అస్సలు అంటే అసలు బాగాలేదు. క్యాంప్ ఫైర్, స్విమ్మింగ్ పూల్ ఇవి కూడా ఉన్నాయి, కానీ మేము ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది బ్యాచులర్స్ ఉన్నట్టు అనిపించింది. ఇంక సరేలే అని ఇంక లైట్ తీసుకున్నాం. అండ్ మాకు ఫస్ట్ చూపించాను కదా రూమ్ టూర్, అది మా రూమ్ కాదనమాట, తర్వాత చేంజ్ అయిపోయింది. ఇంకా చిరాకు వచ్చి నేను మళ్ళీ షూట్ చేయలేదు. అక్కడ వాటర్ అది రాలేదు అని చెప్పేసి ఇంకా ఇంకొక రూమ్ ఇచ్చారనమాట, సూట్ రూమ్ ఇచ్చారు, అది కూడా వర్స్ట్ గానే ఉంది. అదేమో లాక్ ఓపెన్ అవ్వలేదు తినేసి వెళ్ళాక, సో అదే ఇక్కడ చూస్తున్నారు. నెక్స్ట్ డే కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. అండ్ నెక్స్ట్ పార్ట్ అసలు మిస్ అవ్వద్దు.